వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. లేటెస్ట్గా నిన్న జగన్ జైలుకెళ్ళి జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించి బయటకు వచ్చి చాలా తీవ్రంగా కామెంట్లు చేశాడు. ఈ పోలీసుల్ని ఒక్కొక్కరిని నేను బట్టలూడి తీసి నిలబెడతాను, సప్త సముద్రాలకు అక్కడ అవతల ఎక్కడున్నా వదలను, రిటైర్డ్ అయ్యి ఇంటికి పోయినా కూడా నేను వదలనని అతను హెచ్చరిక చేశాడు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా పోలీసులు ఒకే రకంగా వ్యవహరిస్తారు. ప్రతిపక్ష పోలీసులు ఏంటంటే అధికార పక్షం ఏం చెప్తే అది చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్లు కావాలి, వాళ్ళకి కోరుకున్న పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్లు కావాలి కోరుకున్న చోటికి. అట్లాగే వాళ్ళ అవినీతిని వీళ్ళు ప్రశ్నించకూడదు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నిజంగా అవినీతి రహితంగా ఉండే అధికారులు అయితే ఎదిరించే అవకాశం ఉంటుంది. కానీ ఎదిరిస్తే వాళ్ళు ఏంటంటే శంకరగిరి మాన్యాలు అంటారు కదా, అలాగే ఎక్కడో వేసేస్తారు, ఒక పనికిమాలిన పోస్టులు వేస్తారు, ఇబ్బందులు పెడతారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు చెప్పింది చేస్తారు. సో సహజంగా కూడా వాళ్ళ పని విధానాల వల్ల దీంట్లో వాళ్ళు కొంత టఫ్గా కూడా క్రిమినల్స్తో డీల్ చేయడం, దీనివల్ల కూడా వాళ్ళు పోలీసులు ఏంటంటే కొంత రూడ్గా బిహేవియర్, మామూలు వాళ్ళకంటే కూడా రూడ్గా బిహేవ్ చేయడం, ఇవన్నీ పోలీస్ శాఖలో మనకి కనిపిస్తాయి. సో ఈ నేపథ్యంలో జగన్ తిట్టాడు. దాని తర్వాత పోలీస్ సంఘం వాళ్ళు కూడా తిట్టారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ కొత్తగా రెండు మూడు ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అందులో దానికి ముందుగా మనం అసలు దీని బ్యాక్గ్రౌండ్ కొద్దిగా చెప్పుకుంటే 2023 ఫిబ్రవరి 19వ తేదీన పటాబి మనకు తెలుసు తెలుగుదేశం అధికార ప్రతినిధి, అతను మంగళగిరి తెలుగుదేశం ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి బండ బూతులు తిట్టాడు జగన్ని. తర్వాత ముఖ్యంగా వల్లభనేని వంశీని ఛాలెంజ్ చేసి తిట్టాడు. ఆ తర్వాత మొన్నాడు గన్నవరం వచ్చాడు, నేను గన్నవరం వస్తున్నాను నువ్వేం చేస్తావు ఛాలెంజ్ చేశాడు. సో దీంతో తిడుతున్నారని వీళ్ళు ఏం చేశారు, వైసీపీ వాళ్ళు దాడి చేశారు ఆఫీస్ మీద. ముఖ్యంగా పటాబి రెచ్చగొట్టడం అనేది ఫస్ట్ రాంగ్, దాని తర్వాత వీళ్ళు దాడి చేయడం అనేది రాంగ్. ఇద్దరు ఒక దీనికి వెళ్ళిపోయారు. దాంతో 2023 ఫిబ్రవరి 23న ఈ తెలుగుదేశం పార్టీ తరఫున కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి. సత్యవర్ధన్, అతని పేరు మొడమూరి సత్యవర్ధన్ అనే వ్యక్తి పేరుతో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు 161 స్టేట్మెంట్ కూడా పోలీసులకు ఇచ్చారు. ఆ కంప్లైంట్లో వంశీ పేరు లేదనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే అతను ఇచ్చిన 161 స్టేట్మెంట్లో కూడా వంశీ పేరు లేదు. పైగా నేను ఎవరు వచ్చారో నేను చూడలేదని చెప్తున్నారు. సో అది జరిగిందనమాట. దాంట్లో వంశీ లేడనేది చెప్తున్నారు. ఆ వీడియోలో కూడా వంశీ ఎక్కడ లేడు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. వంశీ ప్రేరేపణ అనేది ఉండొచ్చు, ప్రేరేపించడం కూడా నేరమే కాబట్టి వంశీ మీద కేసు పెట్టడం తప్పు కాదు. సో అలాగా వంశీ మొత్తంగా 88 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా కేసు పెడితే అందులో 45 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. వంశీ A71గా ఉన్నాడు. అయితే దీంట్లో వంశీని అరెస్ట్ చేసిన A71 కాబట్టి బెయిల్ వచ్చేస్తుందని చెప్పి వంశీని అలా అరెస్ట్ చేయకుండా పెట్టుకున్నారు. ఈ లోపల ఏం జరిగింది, ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి కోర్టుకెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే నేను అసలు కంప్లైంట్ నేను ఇవ్వలేదు, అక్కడ బచ్చుల సుబ్రహ్మణ్యం అని టీడీపీ నాయకుడు నా దగ్గరికి వచ్చి ఇట్లా కంప్లైంట్ ఇస్తున్నాము, నువ్వు సాక్షి సంతకం చేయాలా, ఎందుకంటే ఈ అబ్బాయి 24 ఏళ్ళ కుర్రాడు, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. సో నువ్వు సాక్షి సంతకం చేయంటే నేను అసలు కంటెంట్ కానీ పేర్లు కానీ ఏమి చదవలేదు, తెలుగుదేశం నాయకుడు చెప్పాడు కాబట్టి నేను సంతకం చేశాను, సాక్షి అనుకొని చేశాను, అది కంప్లైంట్ నేను ఇస్తున్నట్టుగా ఇస్తున్నారని నాకు తెలియదని ఆ అబ్బాయి కోర్టులో చెప్పాడు. రెండోది, ఒకవేళ నా పేరుతో ఉంది కాబట్టి టెక్నికల్గా నేను విత్డ్రా చేసుకుంటున్నాను, మా ఇంట్లో వాళ్ళు నన్ను తిడుతున్నారు, నాకు ఈ కేసు ఉంటే నాకు ఉద్యోగం, నేను హైదరాబాద్లో జాబ్ చేసుకున్నా, నా జాబ్కి ఇబ్బంది, ఇవన్నీ కోర్టులో అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు మన 10వ తేదీన ఫిబ్రవరి 10వ తేదీన కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చాడు. దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే ఫిబ్రవరి 11న ఈ అబ్బాయి మీద ఒక కంప్లైంట్ ఇప్పించారు. తెలుగుదేశం నాయకురాలు రమాదేవి అనే ఆమె పేరుతో ఒక కంప్లైంట్ ఇప్పించారు. ఆ కంప్లైంట్ ఏముందంటే ఈ అబ్బాయి 5 లక్షల డబ్బులు తీసుకొని ఇలాగా ఫిరాయించాడు, నన్ను డిమాండ్ చేశాడు, మీరు కానీ ఎక్కువ ఇప్పిస్తే నేను మీరు చెప్పినట్టే చెప్తాను, నాకైతే వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు, మీరు ఎక్కువ ఇస్తే నేను మీరు చెప్పినట్టు చెప్తానని కూడా మమ్మల్ని డిమాండ్ చేశాడు. మేము